సన్నిధి నాకు ఎట్లా అలవాటు అయిందంటే, చిన్నప్పుడు నాకు 7 సంవత్సరాల వరకు నేను నడవలేదు. అయితే ఇంట్లోనే ఉండేది. నేను ఇంట్లో ఉన్న తర్వాత 7 సంవత్సరాల తర్వాత దేవుని కృపతో ఎక్కడో సర్జరీ చేయిస్తే నాకు కాళ్ళు వచ్చి నడవడం ప్రారంభించాను. కొంచెం జ్ఞానం వచ్చింది, కానీ స్కూల్కి వెళ్ళాలంటే భయం వేసేది. అక్కడికి వెళ్తే కొడతారు, వెళ్ళొద్దు, అసలు వెళ్ళొద్దు అని చెప్పేసి మా అమ్మ ఎంత పంపించినా నేను ఇంటికి వచ్చేదాన్ని, ఎన్ని దెబ్బలైనా తినేదాన్ని. ఆ తర్వాత ఇంటికి వస్తుంటే బాగా కొట్టేది మా అమ్మ, అసలు ఇంట్లో ఉండిచ్చేది కాదు. ఇంకా తర్వాత నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. స్కూల్ వెనకే మా చర్చ్ ఉండేది. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ గోడ ఉండేది, ఆ గోడ దగ్గర నుంచి వచ్చేసి చర్చిలో ఆడుకునేదాన్ని. ఎవరున్నా లేకపోయినా నాకు ఆడుకోవడం అలవాటు. అక్కడ చర్చిలో ఏదో ఒక పని ఉంటే చేసుకొని అక్కడే ఆడుకొని అక్కడే ఉండేదాన్ని. కొద్దిసేపు అక్కడ ఆడుకొని ఆ రోడ్లో, చర్చ్ రోడ్లో ఎవరుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని చిన్న చిన్న పనులు చేయడం, ఆడ ఆడుకోవడం, ఇంకా అట్లే ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకా అలా వాళ్ళు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తుంటే నేను కూడా, నాకు అలవాటైన ప్లేసే కదా, నేను అక్కడికి వెళ్ళేదాన్ని. మా ఇంట్లో అందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు, చర్చికి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు నన్ను. అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నేను ఏం చేసినా ఏమనేవాడు కాదు. మా అక్క చర్చికి వెళ్ళాలంటే మాకు భయం వస్తుంది, కానీ మా నాన్న ఉంటే ఆగిపోతుంది. నేను ఎవరన్నా వచ్చేదాన్ని, ఏమనేవాళ్ళు కాదు నన్ను. ఆ తర్వాత దేవుడు మా అక్క కంటే మా చెల్లి కంటే నన్ను విశేషంగా ఆశీర్వదించాడు ప్రతి విషయంలోనూ. అందుని బట్టి వాళ్ళు నన్ను ఏమనేవాళ్ళు కదా ఎక్కడికి వెళ్ళినా. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఇంకా అలా అలా చర్చికి వెళ్తూ వచ్చినాను. మొదటి ఆ 7వ సంవత్సరం కాడ నుంచి 21వ సంవత్సరం వరకు ప్రతి విషయంలో దేవుడు నన్ను ఆశీర్వదించుతూ వచ్చాడు. ప్రతి చిన్న విషయంలో ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వదించుతూ వచ్చాడు. అందుని బట్టి నేను ప్రతి క్షణం దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చేదాన్ని. నా 20వ ఏట నేను బాప్తిసం తీసుకున్నాను. నా తల్లిదండ్రులకు తెలియకుండానే, ఇంట్లో ఎవరికి చెప్పకుండానే వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. 20వ ఏట నేను రక్షింపబడినాను. ఆ తర్వాత 21వ ఏట నా ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది. ఆ తర్వాత నేను జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. మొదటి సాఫ్ట్వేర్ జాబ్స్ ట్రై చేశాను, అస్సలు రాలేదు. ఎంత ట్రై చేసినా రాలేదు. ఆ తర్వాత దేవుని సిద్ధం కాదేమో అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దామని కోచింగ్కి వెళ్ళాను 22లో హైదరాబాద్. 22 మొత్తం హైదరాబాద్లోనే ఉన్నాను, కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత 23 ఇంటికి వచ్చాను. ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ రావట్లేదు, ఇంట్లో ఉండి చదువుదామని. 23 ఇంటికి వచ్చిన తర్వాత మా పిన్నికి క్యాన్సర్ ఉంది. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ హాస్పిటల్లో ఉండడం, అట్లా ఒక 3 నెలలు అలా జరిగిపోయింది. ఇంటికి వచ్చేసినాం. ఆ తర్వాత 2023 ఆగస్టు నెలలో నాకు జ్వరం వచ్చింది. ఫస్ట్ టైం డెంగ్యూ జ్వరం వచ్చింది. కాళ్ళు చేతులు బాగా నొప్పులు వస్తుంది. ఇంకా ఆ టైంలో అందరికి వచ్చింది, కామనే. అట్లా అని చెప్పేసి మా వాళ్ళు చూపిస్తున్నారు, తగ్గిపోతుంది, ఒక 1 వీక్ ఉంటుంది, తగ్గిపోతుంది. అలా టెస్టులు చేపిస్తూ వచ్చారు. జ్వరం అయితే తగ్గిపోతుంది, నొప్పులు తగ్గట్లేదు. ఆ తర్వాత నుంచి మా అమ్మ వాళ్ళు టెస్టులు చేయడం ప్రారంభించారు. థైరాయిడ్ టెస్ట్ చేయించారు, కీళ్ళవాతం టెస్ట్ చేయించారు, ఇంకా చాలా టెస్టులు చేశారు. అన్ని పాజిటివ్ వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ చూపిస్తే నెగిటివ్ వస్తున్నాయి. క్యూర్ అయిపోయిందమ్మా, ఇంకా అవసరం లేదు మెడిసిన్ అని చెప్తున్నారు. మళ్ళీ నాకు నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. అలా అలా నేను ఆగస్టు నెల నుంచి జనవరి నెల వరకు అలా చాలా ఇబ్బంది పడుతున్నా. నాకు ఎంత బాధ ఉండేదంటే నేను లేచి నడవలేకపోతున్నా కొంచెం కూడా. మా అమ్మే లేపాలి, వాళ్ళే వచ్చి ఫుడ్ పెట్టాలి. నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఇదేంటిదేమో ఈ పరిస్థితికి వచ్చాక నేను మంచిగా చదువుకున్నా, ఉద్యోగం చేయాలి, మా ఇక్కడ వరకు తీసుకొచ్చినా ఇక్కడ ఎందుకు నన్ను ఇట్లా పడేస్తున్నా అని దేవునికి వ్యతిరేకం అయిపోయినా. దేవా, నువ్వు నన్ను నడిపిస్తే, నన్ను బాగా చేస్తే నీ సన్నిధికి వస్తా, లేకపోతే నేను ఈ మంచం మీద ఇలాగే ఉండిపోతా అని నేను సన్నిధికి వెళ్ళడం మానేశాను. 1.5 సంవత్సరం నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఆగస్టు నుంచి 2024 జనవరి 1 రోజు కూడా నేను నైట్ వెళ్ళాను అంతే, పగలు కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనసులో దేవుడే ఉన్నాడు, కానీ దేవుని మీద వ్యతిరేకత. నేను మోకాళ్ళు వేయలేను, నేను నడవలేను, నేను ప్రార్థన చేయలేను. ఇంకెందుకు, నువ్వు నన్ను నడిపించట్లేదు, చిన్నప్పటి నుంచి ఇంతగా హెచ్చింది ఇక్కడ పడగొట్టడానికి నన్ను అని చెప్పేసి బాగా వ్యతిరేకమయ్యి దేవుని సన్నిధికి వెళ్ళడం పూర్తిగా మానేసినాను. మా అమ్మ చెప్పేది, నువ్వు దేవుని సన్నిధికి పోతావుగా, పోయిప్పుడు అని చెప్పేసి అడిగేది. వాళ్ళు వెళ్ళమన్నా వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు వెళ్ళమని, నేను అసలు వెళ్ళమని చెప్పి ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ తర్వాత టెస్ట్లన్నీ చేసిన తర్వాత అంతా నార్మలే ఉందమ్మా, నీకు బ్లడ్ తక్కువ అయింది అంతే అని చెప్పినారు. బ్లడ్ ఒక్కటి తక్కువ అయితే నాకు ఎందుకు ఇంత బాధ అవుతుంది. నా కడుపులో బాగా నొప్పి వచ్చేది. కడుపులో నొప్పి ఎవరికి చూపిస్తాం? దేవుని ఒక్కరికి చెప్పేదాన్ని, దేవ కాళ్ళు నొప్పి వస్తున్నాయి, చేతులు నొప్పి వస్తున్నాయి, కడుపులో నొప్పి వస్తుంది. నేను ఎవరికి చెప్పేది? ఈ నొప్పిని ఎవరికి చూపించాలి?
నీకు అర్థమవుతుంది కదా నేను ఎంత బాధపడుతున్నాను అని దేవుని బాగా అడిగేదాన్ని. అసలు సమాధానం ఉండేది కాదు. చనిపోవాలనుకునేదాన్ని. ఎందుకు మంచంలోనే ఉంటున్నా, మా అమ్మ వచ్చి అన్నం పెట్టాలి, వాళ్ళు వచ్చి టాబ్లెట్స్ వేయాలి, వాష్రూమ్కి తీసుకెళ్ళాలి, నడిపించాలి, కుర్చీలో కూర్చోబెట్టి బ్రష్ చేయాలి, ఇంట్లోనే ఉంటూ నేను ఇంత మంచిగా ఉన్నా, ఇంత కొద్ది కాలంలో ఎందుకు ఇట్లా అయిపోయినా, అసలు నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి అని చెప్పేసి సన్నిధికి వెళ్ళేది కాదు. మా భాషం గారు వచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు, కానీ నేను అట్లా ఉండేదాన్ని నామకార్థంగా. ఇంకా నేను దేవుని సన్నిధికి వెళ్ళట్లేదని. మా అమ్మ ఏం చేసేది, ఎట్లాగో నువ్వు వెళ్ళట్లేదు కదా, అందరూ అంటున్నారు నీకు శాతపడి చేయించారు అంటున్నారు, నువ్వు చాలా వీక్ అయిపోయాను, ఏదైనా చెప్పేసి ఇట్లా అవుతుందంట అని చెప్పేసి వాళ్ళు అనేవాళ్ళు. అయితే నేను ఎక్కడికి రాను, మీ గుళ్ళ దగ్గరికి రాను, చేతబడి దగ్గరికి రాను, ఎక్కడికి రాను, నేను ఇంట్లోనే చనిపోతాను అనేదాన్ని. అయితే మా అమ్మ నాన్న అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇట్లా దండం పెట్టి ప్లీజ్ అమ్మ రా అమ్మ అని చెప్పేసి ఏడ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళ మాట మళ్ళీ మసీదుకి వెళ్ళిన ఒకసారి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా, చిన్నప్పటి నుంచి నా ఇంట్లో అందరూ హిందువులైనా నేను ఎక్కడికి పోలేదు. ఎందుకు నన్ను ఎలాంటి ప్లేస్కి నడిపిస్తున్నావు, ఇది నీ చిత్తమా, నీ చిత్తమైతే నువ్వు ఎందుకు ఇక్కడికి తీసుకొస్తావు అని చెప్పి దేవుడు అనుకుంటే వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్తే మంత్రాలు తంత్రాలు తాయకులు అన్ని కట్టేవాళ్ళు, ఇంటికి పంపించేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా మాంత్రికలు తీసుకొచ్చేది మా అమ్మ, చేతపడి చేయించాలి, బాగా చేయించాలని ఇంటికి తీసుకొచ్చి పసుపు అవన్నీ వేసి ఏదేదో చేసేవాళ్ళు. చాలా బాధ అనిపించేది. ఏంటి నా జీవితం, నా వయసు ఎంత, ఈ వయసులో ఏంటి నాకు ఆ పరిస్థితి అని దేవుడికి మాత్రమే చెప్పగలం. ఆయనకి చెప్పేది కానీ దేవుడు ఏం సమాధానం ఇచ్చేది కాదు. అట్లున్న సమయంలో ఒకరోజు నాకు ఇంకా మా ఇంటి దగ్గర ఉంటే హెల్త్ బాగోట్లేదని ఇల్లు మారమని చెప్పారంటే ఎవరు. నన్ను తీసుకెళ్ళి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినారు. అక్కడ ఉంటుంటే అక్కడున్నా నాకు అదే ప్రాబ్లం, ఎక్కడున్నా నేను అలాగే ఉంటున్నా. ఒకరోజు నైట్ బాగా కడుపులో నొప్పి వస్తుంది. ఎంత అంటే ఇంక నేను తట్టుకోలేకపోతున్నా, నా కడుపులో ఏదో అయిపోతుంది, నేను చనిపోతా అని. ఆ తర్వాత నైట్ 11కి స్టార్ట్ అయితే ఉదయం 6 గంటల దాకా తట్టుకొని మా పెద్దమ్మతో అమ్మ ఇంకా నేను చనిపోతా, ఒకసారి మా అమ్మ నాన్న పిలిపించి చూస్తారు. ఇంకా మాట అనేసరికి వాళ్ళు వెంటనే వచ్చారు. అక్కడ నుంచి తిరుమల తీసుకెళ్లారు హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రీట్మెంట్ చేసినారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఆ తర్వాత స్కానింగ్ చేస్తే కడుపులో ఏదో వాటర్ వస్తుందమ్మా అని చెప్పేసి అక్కడ నుంచి అంబులెన్స్ ఇచ్చి ఖమ్మం పంపించారు. ఖమ్మంలో టెస్టులన్నీ చేశారు, అంతా బాగా ఉంది, మెడిసిన్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించినారు. ఇంటికి వెళ్ళినా అదే పరిస్థితి, నా బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, చాలా ఉబ్బిపోతున్నా, విపరీతమైన నొప్పి, వాటర్ తాగినా కానీ వామిటింగ్ అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నా. ఇంకా తర్వాత ఏప్రిల్ 25వ తారీఖు నా పరిస్థితి అంతా ఇక గందరగోళం అయిపోతుంది, విపరీతమైన తలనొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నా. అయితే మా అమ్మ వాళ్ళు ఆ రోజు ఉదయం సత్పల్లి తీసుకెళ్ళి స్కానింగ్ చేశారు. చేస్తే స్టమక్లో వాటర్ వచ్చిందమ్మా, దాన్ని వెంటనే క్యూర్ చేయాలి, మీరు ఇక్కడ నుంచి యశోద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి తీసుకెళ్ళకుండా ఇంటికి వచ్చి ఆ కార్ స్పీడ్కి వెళ్ళట్లేదని ఇంటికి వచ్చి వేరే కార్ మాట్లాడారు. ఆ కార్ రావట్లేదు. మా అన్నయ్యని అడిగే అనే ఎంత టైంలో కార్ వచ్చిందంటే ఇంకా గంట పట్టిద్దంటమ్మా అని అన్నాడు. గంట దాకా నేను ఉండను, మీ అందరూ ఒకసారి వచ్చి నాకు అనిపించండి, నేను ఇక్కడే చనిపోతా అని చెప్పిన మా అన్నయ్యకి. ఇంకా మా వాళ్ళందరూ చాలా ఏడ్చి అక్కడ ఒక పెళ్లి కారు ఉంటే ఆ కార్ తీసుకొచ్చి అక్కడ నుంచి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మధ్యలో నిమ్స్కి వెళ్ళమని ఫోన్ చేశారు ఇంటి దగ్గర వాళ్ళు, ఎవరినో అడిగి నిమ్స్కి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు. అక్కడ నుంచి వేరే హాస్పిటల్ అనుపమాకి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఐసీయూలో ఉంచారు, టెస్టులు చేశారు, నార్మల్ అయిపోయింది. ఇంకా నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, ఇంక ఇప్పుడు బాగైనా, ఇన్ని చోట్ల నాకు బాగా అవ్వలేదు, ఇంక బాగైనా ఇంటికి వెళ్తున్నా అనిపించింది. నాకు సంతోషం వేసింది. ఇంక ఇంటికి వస్తున్నాను. మా అన్నయ్య చెప్పాడు, పొద్దున్నే ఇంకా డిశ్చార్జ్ రాస్తారమ్మా, పొద్దున్నే వెళ్ళిపోవచ్చు మనం అని. మా అన్నయ్య అన్నాడు, నైట్ నేను పొద్దున్నే కారు తీసుకొస్తా, ఇంటికి వెళ్దామంటే నేను అంతా బాగానే ఉన్నా, బస్సులో వెళ్ళిపోతా కదుకూరు అని చెప్పిన. ఆ తర్వాత పొద్దున్నే నాకు బాగా తలనొప్పి వస్తుంది, తట్టుకోలేనంత, అంతా రికవర్ అయిపోయి
ఇక్కడ ఉన్న ఏ హాస్పిటల్ అవ్వదు, ఏఐజీ అని హైదరాబాద్ ఒక్కటే హాస్పిటల్ ఉంది, అక్కడికి రాస్తాను, మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళమని చెప్పినారంట. మా అమ్మ ఇంకా అంబులెన్స్ ఎక్కే పరిస్థితి కూడా లేదు. మా అన్నయ్య వదిలేసినాను, బతికితే తీసుకురా, లేకపోతే ఇంకా నేను రాలేనని చెప్పేసి ఆ హాస్పిటల్లోనే ఉండిపోయిందంట. మా అన్నయ్య నన్ను తీసుకొని ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే నాకు సంవత్సరంన్నర నుంచి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు మా అమ్మలు. అప్పటికి ఒక 2.5 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఆ రోజు హైదరాబాద్ వచ్చేది కూడా అప్పు తీసుకునే వచ్చాం, ₹1,00,000. ఏఐజీలోనే 80,000 అయిపోయింది, 20,000 మాత్రమే ఉన్నాయి. ఏఐజీలో జాయిన్ చేయడానికి ₹1,00,000 కట్టాలంట. మా అన్నయ్య దగ్గర ₹1 లేదు. ఇంటికి ఫోన్ చేసినాడు, 20,000 ఉన్నాయి, అనుపమ హాస్పిటల్ నుంచి తెచ్చినాయి, ఏం చేద్దాం నాన్న అంటే, నేను ఎట్లో గట్ల చూసి పంపిస్తా అని చెప్పేసి మా నాన్న ₹1,00,000 పంపించిండు. జాయిన్ చేసుకున్నారంట. జాయిన్ చేసిన తర్వాత 3 రోజులు పెట్టి మీదే ఉన్నా, నాకు కోమాలో ఉన్నా, స్పర్శ లేదు, నాతో మాట్లాడుతుంది, నేను లోపల బ్రతికి ఉన్నా. కళ్ళు తెరవాలి, ఒక కళ వస్తుంది, పక్క నాన్న విపరీతంగా ఏడుస్తున్నారు ఒక పక్క కూర్చొని. అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ తీసుకెళ్ళిపోండి, ఇంకా అవసరం లేదు, మేము ఏ ట్రీట్మెంట్ చేసినా ఆమెకి స్పృహ రాదని చెప్తున్నారు. ఎవరో ఒకళ్ళకి సంతకం పెట్టండి, బాడీని పంపిస్తామని కల్లో చెప్తా ఉన్నారు. ఇదేంటి ఇలాంటి కళ వస్తుంది నాకు, నన్ను ఎందుకు తీసుకెళ్ళమంటారు, నేను ఎక్కడున్నా అని చెప్పేసి ఒకసారి లెగుద్దాం, ఒకసారి కళ్ళు తెరిచి మళ్ళీ పడుకుందాం అని చెప్పేసి కళ్ళు తెరవబోయినా. నేను ఆ కళ్ళలో నుంచి కళ్ళు తెరుద్దామంటే అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఇదేంటి కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, ఏదో ఒక పాట కదిలిద్దామని చెప్పేసి కాళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడన్నా ఒకసారి కదిలిద్దామని ప్రయత్నం చేస్తున్నా. నా శక్తి అంతా కూడగట్టినా నా బాడీలో ఏం కదలట్లేదు. భయం వేసింది, బాబు ఇది కలగా అది నిజమే అని. బాగా ఏడుస్తున్నా, గట్టి ఏడుస్తున్నా, ఏం వినిపించట్లేదు. ఇంత ఏడుస్తున్న కళ్ళంపటి నీళ్ళు వస్తాయి, ఎంత స్పర్శనం వస్తుంది కదా, అసలు ఏం తెలియట్లేదండి. గట్టి ఏడుస్తున్నా, ఎవరికి వినిపించట్లేదు, నాకు మాత్రం వినిపిస్తుంది. కళ్ళు తెరవలేకపోతున్నా, నేను ఆ పరిస్థితుల్లో ఉన్నా. నాకు అర్థమైంది, అప్పుడు గుర్తుకొచ్చినాడు దేవుడు నాకు. దేవుని పరిస్థితి నిజమే, నేను ఆ పరిస్థితుల్లోనే ఉన్నా. నేనైతే రక్షించబడినా, నా కుటుంబం ఉంది, రక్షించబడలేదు, దేవుడు తెలీదు. నువ్వు నాకు బాప్తిజం ఇప్పించినావు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో నాకైతే తెలియదు, నేను పరలోకానికి వస్తా. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి, నువ్వే అంటా. ఇంకా నేను అప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నా, కళ్ళు తెరవడానికి, చేతులు కానీ కాళ్ళు కానీ కదిలించడానికి. ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు. ఇంకా ఆగిపోయిన ప్రయత్నాలు చేయడం, ఇంకా అట్లే పడుకొని ఉన్నా. అప్పటికి 3 రోజులు అయిందంట. రోజుకి ₹1,00,000 కట్టాలి. రోజు 3 రోజులు 3 లక్షలు కట్టినారంట మా అమ్మ వాళ్ళు. అయినా ఏ స్పర్శ లేదు. 3వ రోజు ఇంకా అనవసరం అమ్మ, మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ అనవసరం, తీసుకెళ్ళిపోండి అని చెప్పినారంట. ఆ తర్వాత మా అన్నయ్య అక్కడ ఉన్న డాక్టర్స్తో వేరే వాళ్ళని పిలిపించి, మాకు తెలిసిన వాళ్ళని మీటింగ్ పెట్టిన తర్వాత, మీరు ఎంత చెప్పినా సార్ మీ డబ్బులు మాకేమవుతు, అమ్మాయిల నుంచి ఏ స్పర్శ రావట్లేదు, ఎన్ని డబ్బులు కట్టించుకున్నాం కదా, మేము ₹1 కూడా అట్లా తీసుకోము, ఇంకా మీరు తీసుకెళ్ళకపోవచ్చు అని చెప్పినారంట. ఇంకా మా అన్నయ్య చేసేది ఏం లేక, అమ్మ వెంటిలేటర్ మీద చెల్లుంది, చెల్లి గుండె కొట్టుకునేటప్పుడు చూతురు కానీ మా నాన్న అయితే ఇంకా ఆ విషయం తెలిసి రాలేదు, హాస్పిటల్కి ఇంటి దగ్గరే ఉన్నాడు. నాన్న ఒక్కసారి రమ్మను, మీ ఇద్దరు లోపలికి వెళ్ళి చూసిన తర్వాత వెంటిలేటర్ తీస్తారంట, ఇంకో చెల్లిని తీసుకొచ్చుకోవడమని అని చెప్పినాడంట. ఇంకా మా అమ్మ అసలు అలా చేయొద్దు, ఎన్ని రోజులున్నా ఉండి డబ్బులు అయితే కడదాం, వాళ్ళు కట్టించుకొని అంటున్నారు, మనం ఎందుకు ఎట్లా కడతామమ్మ, వాళ్ళే తీసుకెళ్ళిపోమన్నారని చెప్పి మా అన్నయ్య అన్నాడంట. మా అమ్మ చేసేది ఏం లేక అప్పుడు స్టార్ట్ చేసిందంట ప్రార్థన చేయడం. ఇప్పటి వరకు నేను ఎన్నో తిరిగి ఎన్నో చేశా, నా కూతురికి ఏమీ స్వస్థత కలగలేదు, ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె నమ్మే దేవుడు నువ్వే అయితే ఆమెను బ్రతికించి తీసుకురా, ఏదో ఒక స్పర్శనివ్వు అని ప్రార్థన చేసిందంట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ నాన్న రారు, ఇంకా నేనే తీసుకెళ్ళిపోతా అని వెంటిలేటర్ దగ్గరికి వచ్చినారంట డాక్టర్స్. మా అన్నయ్య
బ్రెయిన్లో వాటర్ ఫైండ్ అవుట్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఐసీయూకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. అప్పటికి నా బ్రెయిన్ సెల్స్ అన్ని వీక్ అయిపోయినాయి. 3 రోజులు అవుతుంది కోమాలోకి వెళ్ళి తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. 2 రోజులు చేసినారు. బాడీలో అయితే కొంచెం కొంచెం స్పర్శ వస్తుంది కానీ నాకేం తెలియట్లేదు. కళ్ళు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతున్నాయి. ఆ తర్వాత అదే పరిస్థితిలో 5 రోజులు అయిన తర్వాత ఇప్పటికి 5 లక్షలు కట్టినారు సార్. ఇంకా 9 రోజులు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. 9 లక్షలు కట్టగలిగితే ఉంచండి, లేదంటే తీసుకెళ్ళిపోండి అని చెప్పినారంట. మా నాన్న దగ్గర ఇంకా డబ్బులు లేవు ఆ పరిస్థితుల్లో. మా నాన్నడు ఆ వెంటిలేటర్ మీదే నిమ్స్కి తీసుకురండి, అక్కడికి వచ్చి మేము అందరం చూసుకుంటామని చెప్పినాడంట. అయితే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పిఏ దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక పర్సన్ని వెంటిలేటర్ మీద అక్కడికి తీసుకొస్తున్నామని చెప్పినారంట. వాళ్ళు లెటర్ ఇచ్చినారు, తీసుకొచ్చినారు. మా అన్నయ్యకి అయితే అసలు ఇష్టం లేదు. మా అన్నయ్య బాప్తీసం పొందినాడు. దేవుడు అంటే చాలా ఇష్టం. దేవా ఇదిగో ఈ పరిస్థితి దాకా నడిపించును, నేను ఇక్కడ ఉన్న నా చెల్లి దగ్గర నీ చిత్తం అయితే తిన్న ఆపు చేయి, ఎట్లో గట్ల బ్రతికించు అని చెప్పేసి ప్రార్థన చేసి మా అన్నయ్య ఆ కాగితం మా బావను మా తమ్ముడు తీసుకొస్తే ఇక లోపలికి వెళ్ళలేదు, బయటే ఉండిపోయినాడంట. మా ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉండి డబ్బులు అయితే ఎన్నైనా మేము పెడతాం, శిరీషను అయితే తీసుకెళ్ళొద్దు ఇక్కడ నుంచి అని చెప్పేసి అడ్డుపడ్డారంట. ఇంకా మా అమ్మ నాన్న నన్ను మా ఫ్రెండ్స్ వదిలిపెట్టారు, వాళ్ళే చూసుకున్నారంట. ఆ తర్వాత 5వ రోజు దేవుని కృపలో నాకు స్పర్శ వచ్చింది. నేను కళ్ళు తెరిచి చూడగలుగుతున్నా ఆటోమేటిక్గా. నా గుండె చప్పుడు 15 నుంచి 65 వరకు వచ్చిందంట. గుండె చప్పుడు పెరుగుతూ ఉంది, స్పర్శ వస్తూ ఉంది, చూడగలుగుతున్నా. కానీ వెంటిలేటర్ పైప్ అంతా కొరికేస్తా ఉన్నా. వెంటిలేటర్ ఊపిరితిత్తుల్లోకి పైప్ వేస్తారు, కొరికేస్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, నాకు వినిపిస్తుంది శిరీష పైప్ కొరకొద్దని. కానీ నా ఆనందం ఏంటంటే నేను కదలగలుగుతున్నా, ఏదో ఒక పాట కదులుతుంది, అది నేను ఆ పైప్ కొరికేది. అలా 3 సార్లు 3 వెంటిలేటర్ పైపులు కొరికినానంట. 3 సార్లు పైపులు వేసినారంట. మళ్ళీ అక్కడ ఉన్న నర్స్ నాకు చెప్పారు, శిరీష ఇప్పటికి 3 సార్లు వేసినాం, లోపల డ్యామేజ్ అవుతుంది, ఇంకొకసారి పైప్ వేస్తే మాట ఆగిపోవచ్చు, జాగ్రత్త, ఇంకా నేనేం చెప్పనని చెప్పేసి ఆ నర్స్ నాకు చెప్పింది. ఇంకా అప్పటి నుంచి నేను చాలా మౌనంగా ఉన్నా. దేవుడు నాకు ఎంత కాపుదలను ఇచ్చినాడంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న నర్సులు కూడా నా కోసం ఉపవాసం ఉన్నారంట. వాళ్ళంతా ప్రార్థన చేసినారంట. నా ఫ్రెండ్స్ హిందువులు కూడా ప్రార్థన చేసినారంట. నా వెనకాల ఎంత ప్రార్థన బలం ఉందంటే నాకు తెలియని వారు ఎంతో మంది కన్నీరు గారుస్తూ ఉపవాసాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి నన్ను లేపినాడు. ఆ తర్వాత 16 రోజులు అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఎన్నో లక్షలు ఖర్చు అయినా, నా తల్లిదండ్రుల దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా అనుకోని రీతిగా ఎవరో తెలియని వాళ్ళు వచ్చి 1000 రూపాయలు చేతిలో పెట్టేస్తుంటే మా అమ్మకి ఆశ్చర్యం వేసేదంట. స్టేటస్లో చూసి శిరీష ప్రాణం కొరకు హెల్ప్ చేయండి అని చెప్పేసి వీడియో స్టేటస్లు పెడితే కొన్ని 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఫోన్పేలో వస్తే మా అమ్మ నాన్న బిల్లు కట్టినారు. 16 రోజులు ఏఎస్సీ హాస్పిటల్లో ఉన్నాం. దేవుడు నన్ను క్షేమంగా ఇంటికి నడిపించినాడు. ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే కేవలం ఆయన కృపే. లేదంటే ఇప్పటికి నేను మరణించి మే 1వ తారీఖు నన్ను ఇంటికి తీసుకురావాలి ఇదే సంవత్సరం. కానీ దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున నన్ను నడిపించాడు. ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి నేను బ్రతికి ఉన్నాను, లేదంటే నేను ఎప్పుడో మట్టిలో కలిసిపోయి లేదాన్ని. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనకు ఆత్మ ఉంది, దానికి మరణం లేదు, నిత్యత్వం మాత్రమే ఉంది. చనిపోయామనుకో ఒకటి నరకాగ్ని లేదా నిత్య రాజ్యం. ఇప్పుడు ఆత్మ ఈ శరీరంలో నుంచి లెగలేకపోతుంది, నార్మల్గా అలా ఉందనే భయమే నాకు అట్లుంటే అదే ఆత్మ అగ్నిలో కాలిపోతే తట్టుకోగలుగుతాం. మన శరీరం కదలలేకపోతుందంటేనే మనకి ఎంతో బాధ, కన్నీరు. అదే ఆత్మ నిత్యం కాలిపోతుందంటే మన పరిస్థితి ఏంటి? నా ఇంట్లో ఇప్పటి వరకు ఎవ్వరు రక్షణ పొందలేదు, కానీ సన్నిధికి వస్తున్నారు, దేవుడిని స్తుతిస్తున్నాను. అందరిని బట్టి నా ఇంట్లో అందరూ రక్షణ పొందాలని నా కోసం